సాయి గారు, ఈ యుద్ధం దుబాయ్కి కష్టాలు తీసుకొచ్చింది. మామూలు కష్టాలు కాదు, పుట్టెడు కష్టాలు. అద్భుతంగా వెలిగిపోతున్న ఒక గొప్ప దేశం ఆర్థికంగా ఇవాళ ఇలా కుదేలైపోవటం. అండ్ ఇంకోటి, సాట్ ఇస్లామిక్ నేషన్ అక్కడ కొడుతోంది వాళ్ళని ఫర్ నో రీజన్. మహా అయితే వాళ్ళకి అమెరికాతోటి ఏమైనా ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటాయేమో, కానీ దుబాయ్కి వీళ్ళ మీద వ్యతిరేకత అయితే ఏం లేదు కదా. వీళ్ళకి వ్యతిరేకంగా ఇరాన్కి వ్యతిరేకంగా చేస్తుంది. ఇరాన్ ఆ మాటకు వస్తే మిగిలిన ఖతార్ని అట్లనే చేస్తుంది, సౌదీని అట్లనే చేస్తుంది, ఈ వీటిని కూడా అట్లనే చేస్తుంది, చుట్టుముట్టిన దేశాలని. అటు ఫిఫ్త్ ప్లేట్ ఉన్న బహ్రెయిన్ని కొట్టింది. అవన్నీ పక్కన పెడితే దుబాయ్ లెక్క వేరు. ఈ లెక్కను ఎందుకు తప్పించాలనుకుంటుంది ఇరాన్? యాక్చువల్లీ దుబాయ్ గురించి మనం మాట్లాడే ముందు, దుబాయ్కి సంబంధించినటువంటి దుబాయ్ ఫౌండర్, అంటే యుఏఈ ఫౌండర్, యుఏఈ 7 ఎమిరాట్స్ కలిపినటువంటి వ్యక్తి మహమ్మద్ బిన్ జాయద్ అంటారు. జాయద్ గారి పుస్తకం ఒకటి ఉంటుంది, నేను చదివాను ఆయన బయోగ్రఫీ. దాంట్లో ఆయన ఒక మాట ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్. అది మీరు దుబాయ్లో కూడా చాలా, నేను వెళ్ళిన సందర్భంలో కూడా 50 years ఆఫ్ దుబాయ్ ఫార్మేషన్ జరిగి 50 years అవుతున్న టైంలో నేను అక్కడికి వెళ్ళాను. ఆ టైంలో అక్కడ ఇక్కడ అన్నీ పెట్టారు హోర్డింగ్స్. ఏమనంటే, వి ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ 50 years. ఇది దుబాయ్ స్లోగన్. సో నెక్స్ట్ 50 ఏళ్లకి వాళ్ళు ప్రిపేర్ అవుతామని చెప్తారు. మీరు షేక్ జాయద్ ఎప్పుడైతే దుబాయ్ ఈ యుఏఈ ఏర్పడిన టైంలో ఆయిల్ రిజర్వ్స్ అనేది తగ్గిపోతున్నాయని వాళ్ళకి తెలుసు. సో నెక్స్ట్ 50 years తర్వాత ఏముండబోతుందో వాళ్ళు ఊహించగలరు. అంటే దానికి తగ్గట్టుగా మేము ప్రిపేర్ చేస్తున్నాం ఆ దుబాయ్ని అని అంటారు. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే మిగతా అరబ్ నేషన్స్ అన్నిటితో పోల్చితే యుఏఈ ఈజ్ టూరిస్టులకి, అదేవిధంగా అమెరికన్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వెస్టర్న్ సొసైటీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అక్కడ కనబడతాయి, లగ్జరీ ఉంటుంది, ఆ లగ్జూరియస్ బ్రాండ్స్ అదంతా కనబడుతుంది, ఆ దాని ఏమంటారు, లావిష్నెస్ కనబడుతుంది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ అరబ్ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకునే విధానము, వాళ్ళ నేటివ్ కల్చర్ని ఎక్కడ వాళ్ళు డివేట్ కాదు కదా. సో రెండు ఉంటాయి అన్నమాట. అది 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 ఒక ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి టిపికల్ దేశంగా నాకు కనబడుతుంటుంది ఎప్పుడు నేను దాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకోటి, కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాలకు సంబంధించినటువంటి ఎదుగుదలను మనం గమనిస్తే, సింగపూర్ కూడా ఇలాగే. సింగపూర్ యాక్చువల్లీ లీ కువాన్ యూ నేతృత్వంలో సింగపూర్ జర్నీయే చాలా అద్భుతంగా ఉంటుంది. సో 60s వాళ్ళు ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళ జర్నీ ఆర్థికంగా ఒక పెద్ద శక్తిగా ఎదిగారు సింగపూర్. సేమ్ ఇప్పుడు దుబాయ్ కూడా అట్లాగే. అయితే యుఏఈ ఏంటంటే, వీళ్ళు ఈ మధ్య కాలంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రాబోయే 20-30 సంవత్సరాలను బేస్ చేసుకుని అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తున్నారు. సరిగ్గా ఆ యాక్టివిటీ ఒక రూపం తీసుకుంటున్న టైము, ఆ యాక్టివిటీ నడుస్తున్న టైంలో ఇప్పుడు ఇరాన్ యుద్ధం వచ్చింది. దీంతో ఒక్కసారిగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ అబ్జెక్టివ్స్ ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళ లక్ష్యాలకి ఇది విఘాతం కలిగించే పరిణామాల్ని ఇప్పుడు తీసుకొచ్చింది. అందులోనూ యుఏఈ దేశం మీరు చూస్తే, ఆ పర్షియన్ గల్ఫ్లో యుఏఈ కొంచెం బయటకు ఉంటుంది, సరిగ్గా హార్ముజ్ జలసంధి అండ్ ఆ బందర్ అబ్బాస్ కి కింద ఉంటుంది. అంటే చాలా తక్కువ స్ట్రెచ్ ఉన్నటువంటి ప్రాంతం యుఏఈ. దీనికి ప్రమాదం కూడా ఎక్కువ. సో హార్ముజ్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే వచ్చేటువంటి దేశం ఒకటి, అండ్ ఎగ్జిట్లో ఉండేటువంటి దేశం ఒకటి బయటకు వచ్చేటప్పుడు. ఓ రంగా చెప్పాలంటే, మీరు చెప్పింది అర్థమయ్యేట్టు చెప్పాలంటే, స్లీపర్ కోచ్లకి వెళ్ళంగానే ఏసీ స్లీపర్ కోచ్లకి తలుపు తీయంగానే నెక్స్ట్ ఉండే కూపే ఉంటుంది చూడండి, దానికి ఉండే డిసడ్వాంటేజ్ దుబాయ్కి ఉంది. మీరు చాలా బాగా చెప్పారు. డిసడ్వాంటేజ్ అది. అక్కడ ఆ సీట్ వచ్చిన వాడు మాత్రం నిద్రపోలేడు, తాపకి ఎవరో ఒకళ్ళు తీస్తుంటారు, లైట్ ఫోకస్ అవుతుంటుంది. అటువంటి ఇబ్బంది దుబాయ్కి కూడా ఉంది. కరెక్ట్. సో అట్లాగే ఇప్పుడు ఆ కరెక్ట్ హార్ముజ్ జలసంధిలో ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి, ఇప్పుడు అక్కడే ఏమైంది, ఇరాన్తో యుద్ధం జరిగిన టైంలో ఇరాన్ మీద దాడి చేయగానే ఇరాన్ రిటాలియేట్ చేయడంతో సరిగ్గా వాళ్ళు అటాక్ చేసినవి కూడా ఎక్కడెక్కడ తగిలాయని చూస్తే కనుక, సరిగ్గా వాళ్ళు చేసినటువంటి అటాక్స్ కూడా కీలకమైన స్థావరాల మీద చేశారు. బుర్జ్ ఖలీఫా దగ్గర ఉన్న హోటల్ మీద కొట్టారు. ఓకే, అఫ్కోర్స్ అమెరికా ఎయిర్ బేస్లు వాటి మీద టార్గెట్ చేశారు. ఎందుకు ఇది ప్రమాదకరము అని అంటే కనుక, వాళ్ళ లక్ష్యాలు ఏంటో ఫస్ట్ మనకు అర్థం కావాలి. మిగతా దేశాలు కూడా కొట్టారు కదా అంటే కనుక, మిగతా దేశాలకు పెద్ద ప్రాబ్లం కాదు, బట్ దుబాయ్కి ఇది ప్రాబ్లం. ఎందుకంటే మిగతా దేశాలకి ఏంటి, ఆయిల్ రిజర్వ్స్ మీద వీటి మీద కొట్టారు. ఏదో అరంకో మీద దాడి చేశారు సౌదీలో, మిగతా ఖతార్లో, కువైట్లో చేశారు. వాళ్ళకి ఏం లేదు, కొన్ని రోజులు ఆయిల్ రాకపోకలు ఆగిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం కాదు. వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి, తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చేస్తారు. కోవిడ్ టైంలో చాలా రోజులు ఆగిపోయాయి, ఏమైంది, ఏం కాలేదు. ఓకే, కోవిడ్ టైంలో చాలా సంవత్సరాలు వాళ్ళు అసలు ఆయిల్ ఎటు వెళ్ళని పరిస్థితి, ఎక్కడికి రాకపోకలు లేకున్నా కూడా నడిచింది వ్యవహారం. ఇప్పుడు కూడా నడుస్తుంది. కానీ దుబాయ్కి అది కాదు.
దుబాయ్ ఈరోజు డిపెండ్ అవుతుంది అంటే టూరిజం మీద డిపెండ్ అవుతుంది. నెంబర్ 1. టూరిజం మాత్రమే కాదు, వాళ్ళది ట్రాన్సిషన్ పాయింట్. నిజానికి ఇప్పుడు ఏషియా నుండి అటు వెళ్ళడానికి ట్రాన్సిషన్ పాయింట్. ట్రాన్సిషన్లో ఈవెన్ ఖతార్ కూడా ఉంటుంది. ఖతార్ ఎయిర్వేస్, కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. బట్ యూఏఈ చాలా కీలకం, దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా కీలకం ట్రాన్సిషన్కి. రెండో అంశం ఏంటంటే, ఇవన్నీ అందరూ మాట్లాడుతున్నవే. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు యూరోపియన్ దేశాల నుంచి, అమెరికా లాంటి దేశాల నుంచి, ఈవెన్ భారత్ లాంటి దేశాల నుంచి బిలియనియర్స్ బయటకు వెళ్ళిపోతున్నారని మనం వార్తలు వింటున్నాం. వాళ్ళందరూ ఈరోజు దుబాయ్ని సేఫ్ హ్యావెన్గా చూస్తున్నారు. దుబాయ్ సెకండ్ ముంబై ఫర్ ఇండియన్స్ అండి. సేఫ్ ప్లేస్గా చూస్తున్నారు. సేఫ్ ప్లేస్గా అక్కడ దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవడం మంచిదిగా చూస్తున్నారు. ఎందుకంటే బయట దేశాల్లో ఇప్పుడు యూకేలోంచి లక్ష్మీ మిట్టల్ ఉన్నాడు, వాళ్ళు దుబాయ్కి వద్దామనుకుంటున్నారు. చాలామంది పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్ దగ్గర నుంచి వాళ్ళందరూ కూడా దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడం గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు అనంటే దీంట్లో కారణం ఉంది. ఏంటి అనంటే, యూరోప్లో ఈ మధ్యకాలంలో యూకేలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని ఒకటి వేశారు. సో వారసత్వ పరంగా కూడా మనం ట్యాక్స్ కట్టాలి అని. మనకి ఇప్పుడు ఏదో ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ వాల్యుయేషన్ బట్టి ట్యాక్స్ కట్టాలంటాడు. ఓకే, నీకు లిక్విడ్ అయితేనే కదా ట్యాక్స్ కట్టాలనేది ఒక లెక్క. బట్ లిక్విడ్ అయిన తర్వాత విపరీతమైన ట్యాక్స్లు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ విపరీతంగా కట్టాల్సి వస్తుంది. ఈవెన్ భారత్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ విపరీతంగా కట్టాల్సి వస్తుంది. డబ్బు సంపాదించడం నేరంగా మారుతుంది చాలా సందర్భాల్లో. ఒక్కోసారి డబ్బు ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ట్యాక్స్లు కట్టాలి కదా. నేను సంపాదించిన దాంట్లో నుంచి ఇంత డబ్బులు గవర్నమెంట్కే కడుతూ ఉంటే నేను ఎందుకు ఇంత కష్టపడాలనే భావన కూడా కొంతమందికి వస్తుంది. సో అట్లాంటి టైంలో దుబాయ్ ఏమైపోయిందంటే, జీరో ఇన్కమ్ ట్యాక్స్, నో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, అండ్ అంతేకాదు నో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, జీరో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా లేదు, జీరో ఇన్కమ్ ట్యాక్స్. ఇట్లాంటి అనేక వరాలు ఇవ్వడంతో చాలామంది ఇన్వెస్టర్లు, డబ్బున్న వాళ్ళు సేఫ్ హెవెన్గా భావించి దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు. అండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కూడా. లక్ష్మీ మిట్టల్ ఆల్రెడీ ప్రకటించారు ఇక్కడికి వస్తున్నామని. సో ఇట్లాంటి టైంలో చాలామంది ఈ దుబాయ్ని సేఫ్ హెవెన్గా చూస్తున్న టైంలో ఈ అటాక్ జరగడం, దీంతో ఏమవుతుంది, ఒక్క సెకండ్ ఆలోచించినా కానీ, అంటే ఇక్కడ మేజర్గా అందరు ఎందుకు వస్తున్నారంటే, ఎవడు అటాక్ చేయడు దుబాయ్ మీద, యూఏఈ మీద ఎవరు అటాక్ చేయడానికి రారు, వీళ్ళకి అసలు శత్రువులు లేరు అని ఒక భావనలో ఉంటారు. శత్రువులు లేరు, సో అటాక్స్ జరగవు, సేఫ్గా ఉండొచ్చు, హ్యాపీగానే ఉండొచ్చు అని ఒక భావనలో ఉంటారు. కానీ ఇవాళ ఈ ఇరాన్ అటాక్ తోటి ఒక్క రకమైనటువంటి భయం అనేది కలుగుతోంది. మిగతా దేశాల్లో ఉండడంతో పోలిస్తే రీథింకింగ్ మొదలైంది, ఇక్కడ ఎలా అనే ఒక రీథింకింగ్ మొదలైంది. దీన్ని ఇప్పుడు వాళ్ళు హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు. దుబాయ్ ఇవాళ అది పెద్ద ఛాలెంజ్ వాళ్ళకి ఇప్పుడు. రెండోది, ఇప్పుడు జరిగిన టైంలోనే సరిగ్గా మాట్లాడితే ఇప్పుడు మార్చి నెలలో జరిగింది అనుకుందాం, February 28 రోజున అటాక్ జరిగింది, ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది కదా. వాళ్ళు యాక్చువల్లీ ఒక 3 మేజర్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. 13th మార్చ్ రోజున ఇన్వెస్టర్ స్టార్టప్ సమ్మిట్ ఒకటి నిర్వహించాలనుకున్నారు. 22nd మార్చ్ రోజున అపెక్స్ CES ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పో నిర్వహించాలనుకున్నారు. 9th ఏప్రిల్ రోజున వెంచర్ క్యాపిటల్ వరల్డ్ సమ్మిట్ ఒకటి నిర్వహించాలనుకున్నారు. VC వరల్డ్ సమ్మిట్, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వీసీలందరూ ఈ సమ్మిట్లో పాల్గొంటారు. వీసీ అండ్ వెంచర్ క్యాపిటలిస్టులు. సో పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ వాళ్ళు రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. రియల్ ఎస్టేట్కి సంబంధించి చూస్తే ఇప్పటికే 10,000 మంది మిలియనియర్స్ దుబాయ్కి రావడానికి సుముఖత వ్యక్తం చేశారంట. 10,000 పైచిలుకు మంది బిలియనియర్స్ అక్కడికి రావాలని ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నారట. సో ఇప్పుడు ఈ దెబ్బతోటి వాళ్ళందరూ ఆగిపోతారా, వెనక్కి వెళ్ళిపోతారా అనేది క్వశ్చన్. రెండోది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ 21% పెరిగిందంట పాస్ట్ 1 yearలో. 21% రియల్ ఎస్టేట్ హైక్ కనబడుతోంది. రాబోయే రోజుల్లో విపరీతమైన టవర్స్ నిర్మాణము అవన్నీ జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ విపరీతంగా చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ లాగా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లాంటి టైంలో దుబాయ్ ఇవన్నీ హ్యాంపర్ అవుతాయి కండి ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అదే పెద్ద సమస్య. ఒక దేశం ప్రాస్పర్ అయితే కొన్ని లక్షల మందికి ఉపాధి. అవును, అలాంటి అవకాశాలని ఇరాన్ దెబ్బతీసింది. ఇరాన్ దెబ్బకు ఒక్కసారిగా భయం మొదలైంది అనమాట. ఇది ఎంత మళ్ళీ రిస్టోర్ అవ్వాలంటే ఎంతకాలం, అంటే హైపోథెటికల్ క్వశ్చన్ బట్ స్టిల్ దుబాయ్ మీద మనం చెప్పడానికి లేదు మీరు అన్నట్టుగానే. బట్ స్టిల్ అంత ఈజీగా వదిలేయడానికి కూడా లేదు. యుఏఈ లాంటి దేశం డెఫినెట్ గా దీన్ని మళ్ళీ కంట్రోల్ చేయగలుగుతుంది, వస్తుంది. వాళ్ళకి ఆ డిసిప్లిన్ ఉంది. అండ్ ఇప్పుడు ఏంటంటే అండి, మేజర్ ప్రాబ్లము సమస్యను పరిష్కరించడం కాదు సమస్య, అసలు సమస్య గురించి జరుగుతున్న ప్రచారం సమస్య. ఇప్పుడు వాళ్ళు డైరెక్టివ్స్ని కంట్రోల్ చేయగలగాలి. అందుకే ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సింది ఎక్కడ చేస్తారంటే, ఇప్పుడు నాకు తెలిసి
దుబాయ్కి ఉన్నటువంటి ఇప్పుడు మీరు చూస్తుంటే గత 3-4 రోజుల నుంచి నేను యాక్చువల్లీ ఆ వీడియోలు చూసిన తర్వాతనే అట్లాంటి ప్రమోషనల్ యాక్టివిటీ లాగా అనిపించే నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టా అసలు దుబాయ్లో ఏం జరుగుతుందని. లిటరల్గా మాట్లాడితే ఫస్ట్ నాకు ట్రిగరింగ్ పాయింట్ ఏంటంటే ఈ 3-4 రోజుల నుంచి యుఏఈ బలంగా తిప్పికొట్టగలిగింది ఇరాన్ మిజైల్స్ని వాటిని అని చెప్పేసి విపరీతంగా నెరేటివ్స్ బిల్డ్ అవుతున్నాయి. చాలా ఆర్టికల్స్ వచ్చాయి. యుఏఈ డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగా పనిచేసిందని, యుఏఈ ఇలా పనిచేసిందని, చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వగలిగిందని. ఎందుకంటే యుఏఈ పని అయిపోయింది అనే భావన రాకుండా, ఆ నెగటివ్ ధోరణిలోకి వెళ్లకుండా పాజిటివ్ ధోరణిలోనే యుఏఈని ఒక సెక్యూరిటీ ఉన్నటువంటి దేశం అనే భావనని బిల్డ్ చేయడం కోసం ఈవెన్ యుఏఈ ఖర్చు కూడా చేస్తుంది పిఆర్ యాక్టివిటీలో. అవును. సో అక్కడి నుంచే నేను ఈ వెనక్కి వెళితే ఎందుకు ఇన్ని ఆర్టికల్స్ వస్తున్నాయని చూసాను. అన్ని పేపర్లు వాటిలో వీటిలో చూసేసరికి ఇన్ని ఆర్టికల్స్ ఎందుకు వస్తున్నాయంటే డెఫినెట్లీ అది పిఆర్ యాక్టివిటీ. ఎందుకు వస్తున్నాయంటే సో దిస్ ఇస్ ద రీజన్. ఇక్కడ 10,000 మంది మిలియనీర్స్ అండి, సింపుల్ విషయం కాదు. మనం 1 కోటి మంది అక్కడ పనిచేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు చాలా ప్రాణాలు, అందరి ప్రాణాలే ఇంపార్టెంటే, కానీ వాళ్ళ దృష్టిలో 1 కోటి మంది కంటే కూడా ఈ 10,000 మంది మిలియనీర్స్ని మనం అట్రాక్ట్ చేయకపోతే మనం రాబోయే 50 ఏళ్లలో మనం ఏం చేస్తామనే క్వశ్చన్లోకి వెళ్ళిపోతుంది యుఏఈ. సో డెఫినెట్లీ ఆ సోచ్ తోటే వాళ్ళు ఉన్నారు. అందుకే ఇప్పుడు ఫ్లైట్లను ఆపడము ఇవన్నీ చేస్తున్నది కూడా ఎందుకంటే ఇప్పుడు యుఏఈ కరెక్షన్ మెకానిజం అంతే. కనెక్షన్ మెకానిజం. సో లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. ఎన్ని రోజుల్లో ఇది తేరుకుంటుంది, ఎన్ని రోజుల్లో ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. తేరుకోవాలి. అవసరం అండి అది. అంటే ప్రపంచం డెఫినెట్లీ ప్రతి ఒక్క దేశం కూడా ప్రాస్పర్ అవుతున్న టైంలో యుద్ధం బ్లీడ్ చేస్తుంటుంది. మొత్తం అందరినీ కూడా నాశనం చేసేది యుద్ధం ఎప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. బట్ పవర్ గేమ్స్ లో తప్పదు. రైట్ సార్, థ్యాంక్ యూ.